లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థులపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ వెళ్లనున్నారు. పార్లమెంటు అభ్యర్థులపై అధిష్టాన పెద్దలతో చర్చించనున్నారు. లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థులపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈరోజు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పార్లమెంటు అభ్యర్థులపై అధిష్టాన పెద్దలతో చర్చించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జైన్. నాగేంద్ర, ఎన్ని గంటలకి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు? కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. కాంగ్రెస్ మొదటి జాబితాకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా ఇప్పటికే 4గురిని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఈరోజు మరోసారి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలందరితో కూడా సెకండ్ లిస్ట్ సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా ఆ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటిస్తూ కూడా దూకుడుగా గ్రౌండ్ లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే సెకండ్ జాబితాలో దాదాపు 10 మంది పార్లమెంట్ అభ్యర్థులను అయినా సరే ప్రకటించాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు ఉండబోతున్నాయి. సెంట్రల్ కమిటీ సమావేశం తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులు రెండో జాబితా పైన ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం తర్వాత రెండో జాబితాకు సంబంధించినటువంటి ప్రకటన ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. తెలంగాణ వాహన